హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్కైనా నైట్ డిన్నర్కైనా దేనికైనా సెట్ అయ్యే సేమియా ఉప్మా ఎలా చేయాలి, అది కూడా పొడి పొడిగా ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టు చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది సేమియా ఉప్మా ఎలా చేయాలని. బట్ కొంతమందికి ఏంటంటే ముద్దలాగా అయిపోతుంది, సేమియా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే ఏం ఫాలో అవ్వాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చూసారా ఎంత బాగా పొడి పొడిగా అయిందో. సో ఇలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన వీడియోని ఫాలో అయ్యి సేమ్ అలాగే చేసుకోండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో స్టవ్ ఆన్ చేసి ముందుగా కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేయండి. శనగపప్పు నేను కొద్దిగా ఎక్కువ వేస్తానండి ఉప్మాలోకి, ఎందుకంటే ఉప్మా తినేటప్పుడు మధ్యలో శనగపప్పు పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో అందుకనే ఇవి కొంచెం లైట్గా శనగపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి మనము ఇక్కడ సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్ చేసుకున్నాను అండి జంపుగా, ఎందుకంటే సేమియా పొడవుగా ఉంటుంది కదా. సో అందుకనే నేను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నా. మీకు ఇష్టమైతే సన్నగా అయినా కట్ చేసుకోండి. తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకున్నాను అండి. ఉప్మాలో మనం కారపొడి వేయం కదా, సో పచ్చిమిర్చే కాబట్టి మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒక గ్లాస్ మెజర్మెంట్తో చెప్తున్నా అండి కొలతలు. సో నేను ఒక గ్లాస్ సేమియా చేస్తున్నాను, సో దానికి ఈ మెజర్మెంట్స్ అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే డబల్ చేసుకోండి, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అంతా. సో తర్వాత ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు టొమాటోస్ వేయండి. ఒక టొమాటోని బాగా పండినది ఇట్లా కట్ చేసి వేసాను. టొమాటో బాగా త్వరగా మగ్గిపోతుంది కదా, సో అందుకనే ఫైనల్గా యాడ్ చేస్తున్నా. ఆనియన్ కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకనే ఆ మగ్గేలోపు మనం సేమియా తీసుకుందాము. నేను చెప్పాను కదా ఒక గ్లాస్ సేమియాతో చేస్తున్నా అండి. ఒక గ్లాస్ సేమియా ఈజీగా 3-4 మెంబర్స్ సరిపోతుంది. నేను ఇక్కడ వాటర్ తాగుతాం కదా ఆ పెద్ద గ్లాస్కి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవి చూద్దాము. ఆనియన్, టొమాటో కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఎసురు వేయాలన్నమాట. సో అంటే వాటర్. సో వాటర్ ఎన్ని వేయాలంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ సేమియా తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే బాగా సరిపోతుందండి. అప్పుడే మనకు పొడి పొడిగా అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువ తీసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. సో అందుకని చూసుకొని వేసుకోండి. తర్వాత ఈ ఉప్మాకి మొత్తం సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నా. సో నేను మ్యాక్సిమం చెప్తాను కదండి కర్రీస్లో కూడా నేను రాళ్ళుప్పే వాడతాను. సో ఇక్కడ కూడా రాళ్ళుప్పే వాడాను. ఇలా ఎసరు బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుందాము ఉప్పు సరిపోయిందో లేదో. ఒకవేళ తక్కువ అయితే ఇంకాస్త వేసుకోండి. సో తర్వాత మనం తీసుకున్న సేమియా కూడా వేసేసి బాగా మిక్స్ చేసి కాసేపు కుక్ అవ్వనివ్వండి. సో రాళ్ళుప్పు కరగడానికి టైం పడుతుంది కదా, సో అందుకనే ఎసురు అంతా మరిగి తెరులుతున్నప్పుడు అప్పుడు టేస్ట్ చూడండి. సో సాల్ట్ వేసిన తర్వాత వెంటనే నైస్ ఉప్పు అయితే వెంటనే టెస్ట్ చేసుకోవచ్చు, మనము సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో రాళ్ళుప్పు కరగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, సో అందుకనే బాగా ఎసురు కాగేటప్పుడు సాల్ట్ వేసుకొని చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఉప్మా అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ సాల్ట్ తక్కువైంది అనుకోండి, అప్పుడు వేసినా కూడా మనకి మొత్తానికి సరిగా మిక్స్ అవ్వదన్నమాట. సో అందుకనే ఏసరులోనే మనం టెస్ట్ చేసుకోవాలి ఉప్పు అనేది. అండ్ చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా. సో ఇప్పటి వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పటి నుంచి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. సో ఇంకొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా, అది కూడా కొంచెం బాగా దగ్గర పడి గట్టిగా అయ్యేంత వరకు చూసుకోవడమే. సో అందుకనే సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము, అప్పుడు లోపు మగ్గిపోతుంది అనమాట. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చూడండి 5 మినిట్స్ తర్వాత ఇంకాస్త దగ్గర పడింది. సో మన ఛానల్లో ఆల్రెడీ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలి, సూజీ రవ్వతో ఉప్మా ఎలా చేయాలి అని పెట్టాను. ఇప్పుడు సేమియా ఉప్మా కూడా పెడుతున్నాను. సో 3 ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చూడండి ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా కొంచెం మగ్గనిచ్చాను, ఇంకా ఆఫ్ చేసుకోవడమే. సో చూడండి ఎంత పొడిగా ఉందో, ముద్ద అస్సలు కాలేదండి. సో ఇలా ఉంటేనే మనకు సేమియా ఉప్మా కూడా తినబుద్ధి అయ్యేదన్నమాట. సో మెజర్మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ గ్లాస్తో అయినా ఏ కప్పుతో ఏ మెజర్మెంట్ తీసుకున్నా కానీ దానికి 1.5 రేషియోతో తీసుకోండి. తర్వాత చూడండి చల్లగా అయిన తర్వాత కూడా బాగా పొడిగా ఉంది. దీన్ని పప్పుల పొడితో సర్వ్ చేశాను. మీరు డైరెక్ట్గా అయినా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే.